అందరికీ జై భీమ్. ఈరోజు భద్రాచలం పట్టణంలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి. భద్రాచలం పట్టణంలో చాలా షాపులు, ఐరన్ షాపులు, సిమెంట్ షాపులు ఎక్కువైపోయి భద్రాచలం ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లారీలు తీసుకొచ్చి లోడ్ని రోడ్డు మీద ఆఫ్ చేసి దింపడం జరుగుతుంది. అలాగే ఫుట్పాత్ల మీద ఐరన్ని పెట్టేసి చాలామంది షాపులోళ్ళు మరి ఎటువంటి రక్షణ లేకుండా మరి చేస్తున్నారు. ఇలా ప్రజలు తిరగాలంటే చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే రాడ్లు తీసేప్పుడు కూడా కొంతమందికి కంటిలో గుచ్చుకోవడం జరిగింది. ఈ షాపులన్నీ కూడా భద్రాచలంలో ఉన్న షాపులన్నీ కూడా ఇండస్ట్రీలకి ఎందుకు పంపించట్లేదని మేము అడుగుతున్నాం. ప్రతిసారి కూడా ప్రభుత్వ అధికారులు స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి ఈ షాపులన్నీ అక్కడ పంపిస్తే అక్కడ ఎటువంటి కూడా ప్రజలకు ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇండస్ట్రీలకు పంపించి ఈ షాపులు తక్షణం అధికారులు చర్యలు తీసుకొని ఈ షాపులన్నీ అక్కడ పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అధికారులకు ఎన్నిసార్లు దృష్టిలో పెట్టినా కానీ ఏం పట్టించుకోవట్లేదు. మరి భద్రాచలంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు ముందుకొచ్చి చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాపులు యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో మేము అవసరమైతే కొంతమంది అధికారులకు కమిషన్లు ఇస్తున్నాం అని చెప్పేసి పబ్బం గడుపుకునే మాటలు చెబుతున్నారు. వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము మాలమాడు జిల్లాధ్యక్షుడిగా దాసరి శేఖర్ గారు డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.